వెల్కమ్ టు CRB9 న్యూస్. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ప్రత్తిపాడు మండలం చిన్న ఏలూరు గ్రామంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు సానా సతీష్, టీడీపీ కాకినాడ పార్లమెంట్ ఇన్ఛార్జి జ్యోతుల నవీన్లు హాజరయ్యారు. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వము సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమాలపై గ్రామస్తులతో చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ సానా సతీష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని అన్నారు. సంవత్సర కాలంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. గ్రామంలో ప్రచారం చేపడుతున్న నేతలకు అడుగడుగున మహిళలు హారతి నీరాజనాలతో స్వాగతం పలికారు. ఈరోజు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ప్రత్తిపాడు మండలం ఏలూరు గ్రామంలో ఇంటింటికి తిరగడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఇళ్లకెళ్ళి మా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు సూచించినట్టు మనం గత సంవత్సరం ఏం కార్యక్రమాలు చేసాము, ఏ పథకాలు వీళ్ళకి అందినాయి అని చెప్పి తెలుసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళకున్న సమస్యలు కూడా తెలుసుకుని దీన్ని ఎలాగా సమస్యలు పరిష్కరించాలన్న దానిగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రెసిడెంట్ నవీన్ గారు, నేను, సత్యప్రభ గారు అందరూ పాల్గొని ప్రతి ఇంటికి తిరగడం జరుగుతుంది. ఈ ఏలూరు గ్రామంలో 2000 గృహాలు ఉన్నాయి. ఈ గృహాలు అన్నిటికీ వెళ్ళడం జరుగుతుంది. జనాలు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారండి. ఈ ఒక సంవత్సరం పథకాల మీద వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నారు. అందరికీ గ్యాస్ సిలిండర్లు అందుతున్నాయి, తల్లికి వందనం అందుతుంది, పెన్షన్లు అందరికీ అందుతున్నాయి. చిన్న చిన్న సమస్యలు ఉన్నా ఇక్కడే ఎమ్మెల్యే గారి సమస్యల్లో దాన్ని పరిష్కరించడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావస్తున్న సందర్భంగా
మా నాయకులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మేము ప్రతిపాడు మండలం ఏలూరు గ్రామానికి వచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి వారికి ఈ ఏడాది పాలనలో వారి అభిప్రాయాలు, ఈ పథకాల గురించి వారికి అన్నీ అందుతున్నాయో లేదో సమీక్షించి మేము చేసిన అభివృద్ధి పనులు, మేము చేసిన సంక్షేమాలు అన్నింటినీ కూడా వాళ్ళకి తెలియపరిచి వారికి ఏమన్నా సమస్యలు ఉన్నాయో కూడా తెలుసుకోవడానికని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మన కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నవీన్ గారు, అదేవిధంగా కాకినాడ రాజ్యసభ ఎంపీ గారైన మన సతీష్ గారితో ఇంకా మిగిలిన నాయకులతోటి ఈ కార్యక్రమానికి ఇక్కడ రావడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళి మేము వారికి ఈ పాంప్లెట్లు ఇచ్చి వారిని అడుగుతున్నప్పుడు వారి స్పందన కూడా అద్భుతంగా ఉంది. వారు ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం చాలా బాగుంది, మీకు ఈ పథకాలన్నీ మాకు అందుతున్నాయని చెప్పడం జరుగుతుంది. వారి సమస్యలను కూడా తెలుసుకుని అక్కడికక్కడే పరిశీలిస్తున్నాం, లేదంటే అధికారులతో కూడా మాట్లాడి వాటిని పరీక్షించే విధంగా మేము మాట్లాడడం జరుగుతుంది. థ్యాంక్ యూ.